ఏబి నాగప్ప కదిరి. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? కూటమి ప్రభుత్వంలో 100% ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నెరవేర్చాలని ప్రజలకు అందరికీ పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పథకాలు ఈ జూన్ నుంచి అమలు అవుతాయి, ఖచ్చితంగా అమలు అవుతాయి. ప్రజలకు అందరికీ ఉపయోగకరమైన ఇంకా మంచి మంచి పథకాలు కూడా ప్రవేశపెట్టాలని నా నమ్మకం. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? రాష్ట్రానికి రాజధానులు వచ్చి 3, 4 అవసరం లేదు. ఒకటే రాజధాని ఉండి క్యాపిటల్ సిటీ మళ్ళీ వచ్చి హైకోర్టు మన కర్నూలు పెడుతున్నారు. మళ్ళీ విశాఖపట్నం అన్ని అట్లా 3 వైపులా అభివృద్ధి చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు మాత్రము. పూర్తి మాకు నమ్మకం ఉంది. 3 ప్రాంతాలు కూడా సమపాలుగా అభివృద్ధి చెందుతాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజధాని అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? పరుగులు ఎడుతుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి దశలో. ఇంకా ఇప్పుడు 3,500 ఎకరాలు భూమి కాబట్టి ఇంకా 3,500 ఎకరాల భూములు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా, ఇంకా 30,000 ఎకరాలు ఇచ్చేదానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందుకు ఇంకా ఎంతెంతో అభివృద్ధి చెందుతుంది అమరావతి. ఈ 2 ఏళ్ల కాలంలోనే పూర్తి రాజధాని కూడా తయారవుతుందని మాకు విశ్వాసం ఉంది. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదా? ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతుంది. 2027 నాటికి పూర్తి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతారు. రాయలసీమకు ఆ ప్రాజెక్టు వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఇక్కడ మిగులు జలాలు మేము ఉపయోగించుకునే దానికి రాయలసీమ ప్రజలు కూడా చాలా బాగుపడతారు.